నుంచి ఒకటే చెప్తున్నాను, మా కళ్యాణ్ గారికి ఎవరు సాటి రారు. ఇంక నాకు తెలిసి చరిత్రలో సృష్టించలేరు ఎవరు. ఇదే ఆయన ట్రెండ్ సెట్ చేశారు, ట్రెండ్ క్రియేటర్. మేడం మీకు ఎందుకు కళ్యాణ్ గారు అంటే ఇంత పిచ్చి ఎందుకు? దేవుడు అంటే పిచ్చి అంటే ఎలా అంటారండి? దేవుడు అంటే ఎందుకు పిచ్చి అంటే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి, తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, ఆయన పిచ్చి అని అంటారండి. పవన్ ఇప్పుడు ఏడుకొండ ఆయన మీద భక్తి, దేవుళ్ళు భక్తులమే కదండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మేము భక్తులమే. మేమేం ఫ్యాన్స్ కాదండి బాబు, డివోటీస్ అండి, భక్తులమే. ఇదిగోండి పేపర్ డబ్బా మీద, పాప్కార్న్ డబ్బా మీద ఉండి కూడా నేను తీసుకెళ్తున్నా పడేయలేక. అంటే ఎంత పిచ్చో, ఎంత పీక్స్ లో ఉందో మా పిచ్చి మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో మీ ఫ్యానిజాన్ని నిలబెట్టాడా సుజిత్ భయ్య? సుజిత్ గారు బిర్యానీ మసాలా ఫుల్ గా కలిపేశారు. అదేమో ఓజీ సినిమాతో డైరెక్టర్ గారేమో, మన సుజిత్ గారేమో మసాలా మిక్స్ చేశారు. కళ్యాణ్ గారేమో ఆ బిర్యానీని ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ టేస్ట్ తీసుకొచ్చారు. తమన్ గారు థమ్స్ అప్ ఇచ్చారు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అక్కడ ఎంత క్లియర్ గా ఉంది. ఏంటండి 1 year సరిపడేంత ఫుల్ మీల్స్ ఇచ్చారంట కదా? 1 year కి సరిపడే కాదండి, నాకు తెలిసి ఇలాంటి రికార్డ్స్ ఎక్కడ బ్రేక్ అవ్వండి, నాకు తెలిసి ఇంకా ఉండవండి. నేను ఇన్ని మూవీస్ చూసాగానండి, ఇంత హైప్ ఉన్న మూవీ ఇదొకటే చూసుంటాను. కల్ట్ మూవీ అనుకోవచ్చా? కల్ట్ ఏంటండి, కల్ట్ కాదండి. అసలు కల్ట్ మించి ఇంకేమైనా ఉంటే చెప్పండి, నెతికి తీసండి. తొలి ప్రేమ వాటిని మించి ఉందనుకోవచ్చు. అసలు ప్రతి మూవీని, అసలు ఒక్కొక్క మూవీ ఒక్కొక్క ఆనిముత్యం అంటే వాటిని మించిన మూవీ ఇదండి. చెప్తున్నాం కదా, సుజిత్ గారు, తమన్ గారు మ్యూజిక్ అయితే అసలు ఒంట్లో అదొక రకమైన వైబ్రేషన్స్, ఆ హ్యాపీ వైబ్రేషన్స్ చెప్పలేము. ఇంకా హరీష్ శంకర్ ని దాటేశాడా సుజిత్ డైరెక్షన్ వైజ్ గా? హరీష్ అంటే ఇప్పుడు హరీష్ శంకర్ మూవీని ఇప్పుడు నేను అలాంటి బ్యాడ్ రివ్యూస్ ఇవ్వలేను. హరీష్ శంకర్ గారు ఆయన వేరే లెవెల్ లో తీసుకెళ్లిపోతారు, నాకు తెలిసి ఇంకో లెవెల్ అది.